ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 72వ భాగము. సుముఖుడి కథ. పూబోని ఇలా అంటున్నది. మొన్న మన మంత్రి కూతురని చెప్పుకొని రాజపుత్రులలో పింగళాక్షుడే మణిముద్రికని తీశాడని చెప్పిన చిన్నది నిజంగా మంత్రిపుత్రిక కాదట. కానీ ఆమె బుద్ధి కుశలతకి సౌందర్యానికి వలచి మన సుముఖుడు ఆమెను వివాహమాడాలని నిశ్చయించుకున్నాడట అన్నది శకోరాక్ష. ఆ చిన్నది క్షత్రియ కన్యక, అది చాలా అందమైనది. సుమా బ్రాహ్మణ కన్య అన్నది పూబోని. ఎవతో చెబుతాను విను. ఘటదత్తుడనే చిన్నవాడు ఆ చిన్నది ఈ ఊరు వచ్చి బ్రాహ్మణులమని అన్నా చెల్లెళ్ళమని చెప్పి ఈ వీధిలో ఉంటూ మన ప్రధాని గారికి వచ్చిన ఆపద దాటించింది. సుముఖుడు ఆమె అద్భుత కళను చూసి మోహించి ఆమె వెంట తిరుగుతూ మంత్రిని ఆశ్రయించి, నీకు సంతానం లేదని విన్నామే, ఆమె నీ కుమార్తె ఎలా అయిందని వినయంగా అడిగాడు. శకోరాక్షి. తరువాత అన్నది పూబోని. మంత్రి నిజం చెప్పాడు. అతను ఆమె పట్ల విరహంతో ఆమెను పెళ్లాడితే తప్ప జీవించలేనని చెప్పాడు. ప్రధాని ఆమె అన్నతో సుముఖుని చరిత్ర చెప్పి అతనిని ఒప్పించి ఆమెను సుముఖునికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. శకోరాక్షి. బ్రాహ్మణ కన్యను క్షత్రియుడు ఎలా పెళ్లి చేసుకుంటాడు? అందుకు ఆమె అన్న ఎలా అంగీకరించాడు అన్నది పూబోని. పూర్తిగా విను. ఆమె విప్రకన్యక కాదు, విలయాలు చంద్రవతి అనే దాని కూతురట. ఘటదత్తుడు దాని అన్న కాదట. ఇక్కడే ఉంది విచిత్రం. అతను ఏ కులం వాడో తెలియదు, కానీ దొంగలకి నాయకుడట. సరోజిని తల్లి చాలా ధనవంతురాలట. ఘటదత్తుడు రాజకుమారుడనని చెప్పి 4 దొంగలతో విటుడిగా చంద్రవతి ఇంటిలో ప్రవేశించి దానిని బంధించి ద్రవ్యమంతా దోచుకొని ఈ చిన్నదాన్నెత్తుకొని పారిపోయి వచ్చాడట అన్నది శకోరాక్షి. ఇదంతా ఎలా తెలిసింది అన్నది పూబోని. చంద్రవతి ఆ దేశపు రాజుతో చెప్పుకోగా రాజు గుర్తులు చెప్పి దూతలని పంపాడు. జాడలు తీస్తూ వచ్చి మొన్న రాజభటులు ఘటదత్తుడిని పట్టుకున్నారు అన్నది శకోరాక్షి. అయ్యో, మంచి సమయంలో అంతరాయం కలిగింది. తరువాత ఏమైంది అన్నది పూబోని. పత్రికల వలన మంత్రి వారి చరిత్ర తెలుసుకొని అక్కడి రాజశాసనానికి భయపడి దూతలకి లంచమిచ్చి ఆ ఇద్దరిని ఎక్కడికో రహస్యంగా పంపేశాడు అన్నది శకోరాక్షి. తనకి చేసిన ఉపకారానికి ప్రధాని చక్కని ప్రత్యుపకారమే చేశాడు. తరువాత పూబోని. ఆమె వేశ్యాపుత్రిక అని పెళ్లాడదగినది కాదని వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారని మంత్రి సుముఖుడికి చెప్పేశాడు. అయినా సుముఖుడు మనస్సు మార్చుకోలేదు. సరోజిని వేశ్యాపుత్రిక అని విని చాలా విచారిస్తూ వారిని వెతుకుతూ పోయాడు అన్నది శకోరాక్షి. కులశ్రీల కంటే భోగం స్త్రీల హావభావ లీలలు అధికంగా ఉంటాయి, అందుకే ఆమె అంత అందంగా ఉంది. తరువాత అన్నది పూబోడి. అమ్మగారు పెద్ద కుమారుడి కోసం పరితపిస్తుంది అన్నది శకోరాక్షి. అది సహజమే, కానీ ఘటదత్తుడు ఆమెను వలచి తీసుకొస్తే చెల్లెలని ఎందుకు చెప్పాడు? సుముఖునితో వివాహానికి ఎందుకు అంగీకరించాడు అన్నది పూబోడి. గడుసు ప్రశ్నే. చెల్లెలని చెబితే కానీ సుముఖుడు పెళ్లాడడానికి అంగీకరించడు. సుముఖుడు పట్టాభిషిక్తుడై ఆమె పట్టమహిషి అయితే ఆమె అతనికి తగిన ఉపకారం చేయకపోతుందా? ఇవన్నీ ఆలోచించే వారు ఆ వ్యూహం పన్నారు. అదిగో అమ్మగారు విచారంగా వస్తున్నారు, పోదాం పదా. ఘటదత్తుడు సరోజిని సుమేధుడి వలన రాజభటులకి పట్టుపడకుండా కాపాడబడి ఆ ఊరు వదిలి ఎక్కడికో పోసాగారు. నడుస్తూ, చెల్లెలా, నీకు అనుకూల వరుడు లభించాడని, నీ పెళ్ళైతే నా భారం తొలగిపోతుందని భావించాను. కానీ అంతరాయం కలిగింది. నువ్వు వేశ్యాపుత్రికమని తెలిసాక నిన్ను భోగిని కళత్రంగా సుముఖుడు అంగీకరించగలడని సుమేధుడు నాతో చెప్పాడు. కానీ నేనందుకు ఒప్పుకోలేదు. పోన్లే, మరో తోవ ఆలోచిద్దాం అన్నాడతను. అన్నా, నా గురించి నువ్వు శ్రమ పడకు. దురదృష్ట దేవత నా నెత్తి మీద మారుతుంటే నువ్వేం చేయగలవు? ఏదైనా ఉద్యోగం సంపాదించి చక్కని కన్యని పెళ్ళాడు. నీ దగ్గర దాసిగా జీవితం కడతెరుస్తాను అందామె. నీకంత కర్మేమిటి? నీ విద్యకి, బుద్ధికి, రూపానికి తగిన వరుణ్ణి పెళ్లి చేసి తీర్తాను. పట్టమహిషి కాదగిన లక్షణాలు నీలో
ఉన్నాయి, చింతించకు అన్నాడతను. కొన్నాళ్లకు వారు కమల అనే పట్టణం చేరుకున్నారు. ఎరిగిన వారు కూడా గుర్తుపట్టలేకుండా వాళ్ళు తమ ముఖాలకేదో బూడిద పులుముకున్నారు. వాళ్ళు సుమతి అనే వర్తకుడింట్లో బస చేశారు. ఘటదత్తుడి వికృత రూపం చూసి మొదట అతన్ని సామాన్యుడనుకున్న అతనితో మాట్లాడాక అతని విద్యా విశేషాలకు మెచ్చుకొని తన ఇంట కొన్నాళ్ళుండమని సుమతి ఘటదత్తుణ్ణి కోరుకున్నాడు. ఘటదత్తుడు పగలంతా రాజధాని 4 వీధులు తిరిగి వింతలు చూసి రాత్రివేళ పురాణగాథలు చెబుతుండేవాడు. ఒకనాడతను సరోజినితో పుర విశేషాలు చెప్పసాగాడు. ఈ నగరానికి రాజు విజయదేవుడు, రాణి శర్వాణి. అతను మహేంద్ర యాగం చేసిన కుమార్తె కలిగింది, కానీ పుత్రుని పొందలేకపోయాడు. ఆమె పేరు ఇంద్రదత్త. ఆమె అతి చక్కనిది. నొసటి తీరు, చెక్కులు, సొగసు. సరోజిని నవ్వి, దానినంతగా వర్ణిస్తున్నావే, పెళ్లాడాలనుందా చెప్పు అంది. మానవుల యవ్వనం అస్థిరం కనుక అది మనుషులని పెళ్లాడదట. వసంతుడో జయంతుడో నలకూబరుడో అటువంటి వారిని చేసుకుంటుందట. భూలోక చక్రవర్తులని పెళ్లాడమని తండ్రి ఎంత బతిమాలినా దేవతల కోసమే ఎదురు చూస్తుందట. అలాంటి దాన్ని చేపడతానని ఎలా చెప్పేది? అందని ఫలాలకు ఆరులు చాచకూడదు కదా అన్న నీ సహోదరి బుద్ధి సామర్థ్యం తెలుసుండి అలా అనొచ్చా? నీకలాంటి కోరికే ఉంటే తొందరలోనే ఆమెను నీ పాదాల దగ్గర చేరుస్తాను చూడు అందామె. సరే నీ ఇష్టం అనేశాడు అతను. సరోజిని ఒకనాడు చిత్రలేఖన సామాగ్రి పట్టుకుని మలిన వస్త్రాలలో వికృత వేషంతోనే ఇంద్రదత్త ప్రాసాదానికి పోయి పరిచారికల ద్వారా తను రాకను రాజకుమార్తెకి తెలిపింది. ఆమెను వెంటనే ప్రవేశపెట్టమని ఆజ్ఞ ఇచ్చిన ఇంద్రదత్త ఆమె రూపాన్ని చూసి, ఈ మాత్రానికైనా ఇంత శ్రమ పెట్టారు, దీని కళని దీని రూపమే చెబుతుంది, ఇంకేమీ చూడక్కర్లేదు, పంపేయండి అంటుంటే ఆమెకు దగ్గరగా పోయి, అమ్మా, నేను అందంగా ఉండడానికి భోగం శ్రీని కాను. చిత్రలేఖన విద్యలో భూమి మీద నన్ను మించిన వారు లేరని నా గర్వం పరీక్షించి చూడండి అంది. రాజకుమార్తె సరే అని అక్కడున్న కంతు, వసంతు, జయంత, నలకుబేరుల చిత్రపలకాల నందించింది. సరోజిని అతి తొందరగా ఆ చిత్రాలను అచ్చుగుద్దినట్లు మరో చిత్రాలను రాసి చూపించింది. ఆ రాత శక్తికి రాజకుమార్తె ఆశ్చర్యపోయి ఆమెను పరిశీలనగా చూసి, నీ మొహానికి ఏదో రంగు పులుముకున్నట్టున్నదేమిటి? నీ పలువరస చక్కగా ఉన్నదే అంది. తరచుగా బొమ్మలు రాస్తాను కదా, రంగులు అంటుకొని ఉంటాయి, నా అందంతో ఏం పనిలే, ఈ చిత్రపలకలెవరివి అని అడిగిందామె. వీరినే తెలియకుండా చిత్రలేఖనంలో నా అంతవారు లేరని విర్రవీగావా అని ఆక్షేపించిందామె. తెలుసు, కానీ మీరంత ప్రత్యేకంగా ఉంచితేను అంది సరోజిని. రాజపుత్రిక, వీరు అలా చూడదగిన వారు కారు, సౌందర్య నిధులు కారు, వీరినెంతసేపు చూసినా తనివి తీరుతుందా అన్నది సరోజిని. దేవతలు మనుషుల కంటే చక్కని వారని పురాణాలు చదివి అనుకుంటున్నావు, అది వట్టి మాట సుమి అన్నది రాజపుత్రి. ఏం చదివి అలా చెబుతున్నావు అన్నది సరోజిని. 14 విద్యలు కొంత చదివాను, అందుకే మనుషుల కంటే దేవతలు రూపహీనులంటున్నాను. పీనుగ కళ్ళల్లా దేవతల కళ్ళు రెప్పపడవు. బొల్లి వ్యాధి పీడితుల్లా శరీరమంతా ఒకటే తెలుపు. మన పెద్దలు దేవతల ఎందుకల గౌరవం భక్తి కొద్దీ సుందరులని వర్ణించారు తప్ప నిజంగా వాళ్లలో అంత సౌందర్యం లేదు. సుందరులైన మన రాజపుత్రుల్ని చూస్తే దేవకన్యలం స్వర్గంలో ఉండరు. ఒక్కసారి చూడగానే ఊర్వశి అర్జునుణ్ణి వరించింది. తిలోత్తమ రుచికుడనే సుందరుణ్ణి వరించిన వృత్తాంతం నువ్వు విన్నావో లేదో? మహాశ్వేత కాదంబరి దేవతలలో చక్కని వారే ఉంటే పుండరీకుడు కోసం, చంద్రపీడుడి కోసం అన్ని బాధలు ఎందుకు పడతారు? రాజపుత్రి, నీవు కోరితే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు చూపించగలను. రాజపుత్రి, నీ ఉపన్యాసం అమోఘంగా ఉంది, కానీ మరి మన వాళ్ళు సుందరులని వర్ణించేటప్పుడు కంతుడు, వసంతుడు, జయంతుడు, నలకూబరుడు అంటారేం అన్నది సరోజిని. వాళ్ళు ఏనాటి వారు? అతి వృద్ధులు, పైకి వృద్ధాప్య చిహ్నాలు కనిపించవు. వయసు
కాండ్రులా కనిపిస్తారు, కానీ లోపల లొఠారమే సుమా అన్నది. అంటూ యుక్తిగా మాట్లాడి సరోజిని ఇంద్రదత్తకు వేల్పుల మీదుండే ఆరాధన అంతటిని చెదరగొట్టేసింది. ఇంద్రదత్త ఆమెతో ఏ విషయంలోనూ వాదించలేకపోయింది. నీ ఆకారం చూసి సామాన్యురాలనుకున్నాను, కానీ నువ్వు అఖండురాలివి. ఇన్ని విద్యలు చదివి చిత్రాలు రాయడంలోనే అధికురాలివన్నని చెప్పావేం? సరస్వతేనా నీ ఎదురు నిలిచి మాట్లాడగలదా అని పొగిడింది. అమ్మ, ఆడది విద్వాంసురాలనని చెప్పుకోకూడదు. ఏదో వృత్తి కల్పించుకొని ఉండాలి. మగవారిలా సభకెళ్ళి బాధించం కదా. నువ్వు పెళ్లి చేసుకున్నావా? నీ భర్త ఎక్కడున్నాడు? నీకు తగిన జీతమిస్తాను. నా దగ్గరుండి నీ విద్యలు నేర్పుతావా అన్నది. నా మాటలలో నీకు విశ్వాసం కలిగి దేవతలు మానవుల కన్నా అల్పులని ఒప్పుకుంటే నేను నీ దగ్గరుంటాను అంది సరోజిని. నీతో పంతాలాడాలనేమిటి? పురాణాలు చదవడం వల్ల వారి నలా భావించాను. నీ మాటలతో అదంతా పోయింది అంది ఇంద్రదత్త. ఇప్పుడు నువ్వు ఉపదేశానికి అర్హత పొందావు. ఇక నీకు కావలసిన విద్యలన్నీ నేర్పుతాను అంటూ ఒక చిత్రపలకం తీసి, నీ దేవపురుషులు ఇతని ముందు నిలబడగలరేమో చూడు అంటూ ఇచ్చింది. ఆమె ఆ చిత్రాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఇది నిజంగా ప్రతిరూపమేనా? కాదు, ఊహించి రాసి ఉంటావు. భూమి మీద ఇలాంటి అందగాడుంటే దేవతలందరూ అతని పాదసేవ చేయవలసిందే. సౌందర్యం అంటే ఇలానే ఉండాలి. బ్రహ్మ సృష్టించేటప్పుడు నిన్ను పక్కన ఉంచుకుంటే ఇలాంటి సుందర పురుషులని సృష్టించేదానివి అని పరిహాసం ఆడింది. సరోజిని నవ్వుతూ, నువ్వు విద్వాంసురాలివి కదా, ప్రతిరూపమంటూ ఎక్కువ కల్పన ఎలా చేయగలననుకున్నావు? మనుషులలో ఎంతెంత అందమైన వాళ్ళున్నారో. ఈ మహానుభావుడి చరిత్ర చాలా అద్భుతమైంది అంటూ అతన్ని పొగిడి, అమ్మ, నేను వెళ్ళొస్తాను అంది. ఈ చిత్రపలకం ఇక్కడుంచు, రేపు తప్పకుండా రా, నీతో మాట్లాడాలి అని సెలవిచ్చింది ఆమె. నేను సుమతి అనే వర్తకుడింట్లో బస చేశాను, మళ్ళీ నీ దర్శనానికి వస్తాను అని చెప్పి సరోజిని ఇంటికి వచ్చేసింది. ఘటదత్తుడు ఆత్రంగా ఎదురెళ్ళి, చెల్లి, ఏం జరిగింది? ఆమె కనపడిందా? మాట్లాడావా అని అడిగాడు. అన్నా, తొందరపడకు. కనపడక మాట్లాడక ఏం చేయగలదు? నువ్వన్నట్లే ఆమె చాలా అద్భుత సౌందర్యవతే అంటూ ఇంద్రదత్త దగ్గర జరిగినదంతా వివరంగా చెప్పింది. అతను ఆనందం పట్టలేక పొంగిపోయాడు. మర్నాడు సరోజిని వెళ్ళేసరికి ఇంద్రదత్త ఆ చిత్రపటాన్నే చూస్తుంది. ఆమెను చూసి వచ్చి చెయ్యి అందించి పీట మీద కూర్చోబెట్టి, నాకిది చెప్పు, నిజంగా ఇతన్ని చూసే రాశావా, లేక ఎవరైనా చెబితే రాశావా? ఇంత చక్కని పురుషుడున్నాడంటే నాకింక నమ్మకం చాలడం లేదు అంది. ఇంద్రదత్త, అధికంగానూ కల్పించి రాయవలసిన అవసరం నాకు లేదని ఎన్నిసార్లు చెప్పాలి? అతని ఈ ఊళ్ళోనే ఉన్నాడు, కావాలంటే చూడు అంది సరోజిని. ఇతని ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏ దేశపు రాజకుమారుడు? అతని పేరేమిటి? అతన్ని ఎలా చూడగలను అని ఆమె కుతూహలంగా అడిగింది. అతని వివరాలు నాకు తెలియవు. ఒక ఇంట్లో ఉంటే చూసి అతని సొగసుకు మెచ్చుకొని ఈ చిత్రం గీశాను. నువ్వు కోరితే దౌత్యం జరిపి అతన్ని నీకు చూపిస్తాను. ఆ మాటలకు ఇంద్రదత్త కొంత ఆలోచించి, సరోజిని, ఎల్లుండి శుక్రవారం సాయంకాలం దుర్గాదేవి ఆలయానికి వస్తాను. అప్పటికి అతనికి అక్కడికి తీసుకురాగలవా అని అడిగింది. నాకు కొత్తవాడే కదా, ప్రయత్నించి చూస్తాను అని ఆశ పురిగొల్పి ఇంటికి వచ్చి ఘటదత్తుడికి చెప్పింది. అతను ఎలాగో ఆ 2 రోజులు గడిపి శుక్రవారం నాడు మనోహరంగా అలంకరించుకొని దుర్గాలయానికి పోయి ఇంద్రదత్త ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగాడు. సరోజిని అంతకుముందే రాజకుమార్తె దగ్గరకు వెళ్ళింది. అతను కనపడ్డాడా? మాట్లాడావా? రమ్మని చెప్పావా అని ఆమె అడగ్గా, అతని కోసం ఊరంతా తిరిగి చాలా శ్రమపడి ఎలాగైతేనే పట్టుకున్నాను. అతను సామాన్యంగా నాతో మాట్లాడతాడా? అతను ఒక మహాదేవేంద్రుడి కుమారుడట. ఎలాగో ఒప్పించాను. నీ అదృష్టం పండిందిలే. నీ గురించి చాలా ఎక్కువే చేసి చెప్పాను. లేలే, ఆలస్యం చేస్తే మరెక్కడికైనా పోతాడు అంది. అతి చక్కగా అలంకరించుకొని ఇంద్రదత్త సరోజినితో కూడా రథమెక్కి కోవెలకు వెళ్ళింది. రాజభటులు పురుషులెవ్వరూ ఇక్కడ ఉండకూడదంటూ అక్కడున్న వారిని తరిమేశారు. ఘటదత్తుడు అందుకు ముందే ఆ ఆవరణలో ఉన్న భైరవాలయంలో చేరి తలుపులు చేరవేసుకొని విగ్రహం దగ్గర కూర్చున్నాడు.
ఇంద్రదత్త వాడుక ప్రకారం సహస్రనామార్చన చేస్తుంటే ఘటదత్తుడు కిటికీ కన్నంలో నుంచి ఆమెను ప్రదక్షిణ చేస్తుండగా చూస్తూ పరితపించసాగాడు. ఇంద్రదత్త అమ్మవారిని నర్చించి ప్రసాదం తీసుకున్నాక సరోజిని ఆవరణ విశేషాలు చూద్దాంరా అంటూ ఆమెను తీసుకెళ్ళింది. దేవి, ఇది భైరవాలయంలా ఉంది. దీనిలో మహేశ్వరుడి కుమారుడున్నాడు. ఈ బలశాలిని చూడకపోతే తలచిన పని నెరవేరదు. చూద్దాంరా అంటూ లోపలికి తీసుకుపోయింది. అక్కడ అద్భుత సుందరుడైన ఘటదత్తుని చూసి మోహపరవశంలో మునిగిపోయి ఇంద్రదత్త ఏదో ఆలోచించసాగింది. అంతలో చెలికత్తెలు సమీపించబోతుంటే సరోజిని ఆమెకేదో సూచించింది. ఆమె మరేమీ మాట్లాడక దేవుడి కోసం తెచ్చిన పూలమాలని ఘటదత్తుడికి మెడలో వేసి నమస్కరించి యువతలకు వచ్చింది. పరిచారకులు తొందర చేయగా రథమెక్కుతూ, సరోజిని, రేపు వేగంగా రా, నీతో చాలా మాట్లాడాలి అని అంతఃపురానికి వెళ్ళిపోయింది. సరోజిని ఘటదత్తుని వద్దకు వచ్చి, రాజపుత్రిక ఇంటికి వెళ్ళిపోయింది, చీకటి పడిపోయింది అని ఆలయం బయటికి తీసుకొచ్చింది. ఆమె ఏమంది, అంగీకరించిందా అని అతను కుతూహలంగా అడిగాడు. నీ మెడలోని దండ నడుగు, అంతా అదే చెప్తుంది అని నర్మగర్భంగా నవ్వింది ఆమె. మర్నాడు సరోజిని వెళ్ళేసరికి ఆమె ఘటదత్తుని చిత్రపటాన్ని తదేకంగా చూస్తూ కౌగిట్లో పెట్టుకొని ముద్దిస్తుంది. అప్పుడు సరోజినిని చూసి, దొంగలా ఎప్పుడొచ్చావు అంది. నీ అందానికి అంతరాయం కలిగించడం ఎందుకని పలకరించలేదు. ఈ పురుషసింహుడు నాకు తగినవాడే అని భావిస్తున్నావా? ఇతన్ని పెళ్ళాడేదా? కులం, రూపం, విద్య అసాధారణమైనవని నువ్వే చెప్పావు. మా తండ్రి రాజ్యానికి అతనే అధిపతి అవుతాడు. నీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది ఇంద్రదత్త. సరోజిని ముసిముసి నవ్వులు నవ్వుతూ, నన్నడిగే నువ్వు అతన్ని మెడలో పూలదండ వేశావా? ఇప్పుడు నేను వద్దంటే మాత్రం మానేస్తావా? అతన్ని ప్రత్యక్షంగా చూశావు కదా, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నా చిత్రం నిజమే అని అంది. నీకు శతవందనాలు. నువ్వు రాసిన చిత్రం యథార్థమే. ఇంకా దాచడమెందుకు? తరువాత పని కూడా నువ్వే చెయ్యాలి. మా తల్లిదండ్రులతో నేనే వెళ్ళి పెళ్లి విషయం చెప్పడం ధర్మం కాదు. ఈసారి వారు అడగగానే ఇతని గురించి చెప్పి ఒప్పిస్తాను. అంతవరకు ఇతని ఊరిలో ఉండేటట్లు చెయ్యి. నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నది. దేవి, అతని దృష్టి నీ మీద తగులుకుంది. ఎక్కడికి పోగలడు? ఇక్కడే ఉంటాడు అని ఆమె ఇంటికి వచ్చేసరికి విచారంగా ఉన్న ఘటదత్తుడు కనిపించాడు. అన్నా, నీ మొహం అలా ఉందేం? నీకు పెళ్లి నిశ్చయించాను. 10 రోజుల్లో నువ్వే ఈ దేశానికి రాజు అవుతావు. నీకంటే ఆమెకు ఎక్కువ తొందరగా ఉంది అంది. అతను నిట్టూర్చి, చెల్లి, మనకింక మంచి రోజులు రాలేదు. కాళిందీపురం నుంచి మనని వెతుకుతూ రాజభటులు ఇక్కడికి వచ్చి వేశ్యాపుత్రికను తీసుకుని దొంగ ఒకడు పారిపోయి వచ్చాడు. పట్టి ఇచ్చిన వారికి పారితోషికం అని వీధుల్లో చాటింపు వేస్తున్నారు. నువ్వు వేశ్యవని, నేను దొంగనని ఈ ఊళ్ళో తెలిస్తే మన గౌరవానికి భంగం ఏర్పడుతుంది. రాజపుత్రికకి తెలిస్తే మనల్ని నీచులుగా భావిస్తుంది. అపకీర్తి రాకుండానే మనం ఈ నగరం నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఏమంటావు అన్నాడు. అయ్యో, ఒట్టు పెట్టినట్లు రాజకింకరులు మనతోటే వచ్చి శుభకార్యాలకు విఘ్నం కలగజేస్తున్నారే. 10 రోజులలో నువ్వు చక్రవర్తివి అయ్యేవాడివి. మనం చెప్పకుండా వెళ్ళిపోతే రాజపుత్రిక పరితపిస్తుంది. చెబితే సమ్మతించదు. నిజం చెబితే మొదటికే కార్యహాని. రాజభటులకు చిక్కామో ప్రమాదం. ఎలా చూసినా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అందామె. తెల్లవారుజామున వాళ్ళిద్దరూ ఊరు వదిలి ఒక అడవి మార్గంలో వెళ్ళసాగారు. చెల్లి, మన పురాకృతం చాలా విపరీతమైంది. ఇద్దరికీ సిద్ధమైన వివాహాలు చెడిపోయాయి. ఎంతకాలం ఇలా పారిపోతూ ఉంటాం? భూమంతటిని ఏలడానికి నీ బుద్ధి బలం చాలు. అలాంటి దానివి అడవుల వెంట తిరుగుతూ కష్టాలు పడుతున్నావు. ఇంతకంటే ఆశ్చర్యం ఏం కావాలి? దేవుడు నాకు దొంగని, జారుడని ఎందుకు నింద కలగజేశాడో. 100 మంది వచ్చిన కత్తితో జయించగల నేను పిరికివాడిలా పారిపోతున్నాను. ఇదేం కర్మమో అని వాపోయాడు అతను. అన్న, మనం ఎంతవారం, మనకి మంచి సమయం రాకపోదు అని ఆమె ఊరడించింది. వారొకనాడు మిట్ట మధ్యాహ్నం మర్రి చెట్టు నీడలో పడుకొని అలాగా తమ చరిత్ర చెప్పుకుంటుంటే ఆ చెట్టు మీద దాగున్న 100 రాజభటులు వీడే ఆ గజదొంగ వేశ్యాపుత్రికని వెంటబెట్టుకు తిరుగుతున్నాడు.
పట్టుకోండి పట్టుకోండి అంటూ నేల మీద కురికి 4 వైపులా చుట్టుముట్టారు. అతను సరోజినికి అపాయం కలగకుండా ఎలాగో అవతలికి దాటించి నిరాయుధుడిగానే వారిలో 30 మందిని చంపాడు. మిగిలిన వాళ్ళు అతని కాళ్ళకి చేతులకి సంకెళ్ళు తగిలించి సరోజిని జాడ తెలుసుకోలేక కాళిందీపురం వైపు బయలుదేరారు. అంతవరకు చెప్పి మణిసిద్ధుడు మజిలీకి వేలయింది కథ ఆపి తరువాత చెప్పసాగాడు. ఇంద్రదత్త: సఖి మురళి, నా మనసు దేవకుమారుల మీద నుంచి మరలింది. నేనొక సుందర పురుషుణ్ణి వరించాను. నీకు చెప్పకపోతే కోపిస్తావు కదా అన్నది. మురళి: నువ్వు వరింపదగిన పుణ్యశాలి ఎక్కడ నుంచి వచ్చాడు? అతని పేరేమిటి? ఎప్పుడు వరించావు? మాకు చెప్పనే లేదే. అతనిప్పుడు ఎక్కడున్నాడు అన్నది. ఇంద్రదత్త: అతని పేరు ఘటదత్తుడు. ఈ ఊళ్ళోనే ఉన్నాడు. సరోజిని అనే చిత్రలేఖకురాలు మాకు సంబంధం కలిపింది. ఆమె సుమతి అనే వర్తకుని ఇంట్లో ఉంది. ఆమెను కలుసుకుంటే అంతా చెబుతుంది. ఇదిగో అతని చిత్రపటం అన్నది. మురళి: నేనిప్పుడే పోయి సరోజినిని కలుసుకు వస్తాను అంటూ సుమతి ఇంటికి వెళ్ళింది. ఎక్కడా కనపడక విసిగిపోయి రాజపుత్రిక వద్దకు తిరిగి వచ్చి, దేవి, నాకు సరోజిని ఎక్కడా కనబడలేదు. ఎంత వెతికినా ఆమె జాడ కనిపించక ఘటదత్తుడి గురించి కూడా అడుగుతుంటే ఎవడో ఘటదత్తుడిని పట్టుకున్న వాడికి 3 గ్రామాలు కానుకగా ఇస్తానని కాళిందీపుర ప్రభువు ప్రకటించాడే. అతనిక్కడ ఎందుకు ఉంటాడు అన్నాడు. నేను తిరిగి వచ్చేశాను అంది. ఇంద్రదత్త: నువ్వు సరిగా చూసి ఉండవు. ఘటదత్తుడిని పట్టి ఇమ్మనడానికి కాళిందీపుర ప్రభువుకి కారణమేమిటో. అతను మరొక ఘటదత్తుడై ఉండవచ్చును. సరోజిని ఘటదత్తుని వద్దకు వెళ్ళిందేమో అంది. సరోజిని ఇంట్లో మాత్రం లేదు. అతని వద్దకు వెళ్ళిందేమో, మళ్ళీ వెతుకుతాను అని వెళ్ళిపోయింది. 4 రోజులయ్యాక వచ్చి వాళ్ళు ఊరిలో లేరని నిశ్చయంగా చెప్పింది. అప్పుడు రాజపుత్రి, ఇదేమి కర్మ, ఉన్నదాన్ని ఉండలేని గొడవ తెచ్చి పెట్టుకున్నాను. ఇది కళ కాదు కదా. కళ అయితే ఈ చిత్రపటం ఎలా వస్తుంది? సరోజిని నన్ను నమ్మించి రాకపోతుందా? 10 రోజులు ఉండమన్నాను కదా. ఇంతలో వాళ్ళ ఊరు వెళ్ళి వస్తారేమో అని విచారిస్తుంటే ఆమె తల్లి శర్వాణి అక్కడికి వచ్చింది. అమ్మాయి, నువ్వు వరించిన వాని గురించి నీ తండ్రితో చెప్పాను. అతని పేరు విని చీచీ, వాడు దొంగల ముఠా నాయకుడు. వాడిని పట్టుకుందుకు 4 దేశాల రాజభటులు తిరుగుతున్నారు. మాకు కూడా ఇదివరకే సమాచారం వచ్చింది. మొన్న వాడిక్కడికి వచ్చాడని కాళిందీపుర భర్త ప్రత్యేకంగా 100 మందిని భటులను ఇక్కడికి పంపాడు అంటూ అతని మీద ఆరోపించబడిన నేరాలు చెప్పి మనమ్మాయి ఆ దొంగను ఎలా వరించిందో పో అంటూ నన్ను తోలనాడారు అని తల్లి చెప్పగా ఇంద్రదత్త కళ్ళు మూసుకొని బరువుగా నిట్టూర్చి, అమ్మ, నేను బాల్య చాపల్యం కొద్దీ తప్పు చేశాను. ఇప్పుడే మనకున్న ప్రయోజనం లేదు. మనం ఏమనుకున్నా ప్రయోజనం లేదు. అతని అందానికి పరవశించి నేను అతన్ని వరించాను. సరోజిని ఆ కాళిందీపుర వారకాంత కూతురై ఉంటుంది. దాని మూలానే నేను వలలో పడ్డాను అంటూ జరిగినదంతా వివరించింది. మెడలో మాల వేసినంత మాత్రానే మగడవుతాడా? దేవుని మెడలో, బ్రాహ్మణుని మెడలో దండలు వేయమా? ఇది అంతే అని వదిలేయి. అమ్మా, మనసు చేత వరించడం కంటే క్రియ ఎక్కువ. పోనీలి, నా భర్త దొంగే అవని, దొంగ పెళ్ళాం దొరసాని అని వాక్యం ఉంది కదా. నేను మరొకరిని పెళ్ళాడను. నా ప్రారబ్ధానికి మీరేం చేస్తారు అంటూ ఏడ్చింది. తల్లి ఎంత చెప్పినా మనసు మరల్చుకోలేదు. తన నిర్ణయం మార్చుకోలేదు. ఆమె భర్తకు చెప్పడానికి వెళ్ళిపోయింది. ఇంద్రదత్త మురళిని పిలిచి, ప్రియసఖి, నీకంటే నాకు ఆప్తులు ఎవ్వరూ లేరు. నువ్వు లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగింది. అతను దొంగల రాయుడంటే నాకు నమ్మకం చాలడం లేదు. ఎలాగైనా సరే నువ్వు పోయి వాళ్ళని వెతికి తీసుకురావాలి అంది. మురళి ఆమె నుంచి వారి గుర్తులన్నీ తెలుసుకుని అప్పుడే బయలుదేరి ప్రతి గ్రామము తిరుగుతూ వారి పేర్లు, గుర్తులు చెప్పి వెతకసాగింది. ఒక పల్లెటూరిలో ఒక ఇంటి వద్ద కూర్చొని కథలు చెబుతున్న ఒక ఆమెను చూసి, చిన్నదానా, సరోజిని అనే చిన్నది ఘటదత్తుడు ఈ ఊరు రాలేదు కదా అని అడుగుతూ గుర్తులు చెప్పింది. వారి అవసరం నీకేమిటి? నీదే ఊరు? ఏం పేరు అని అడిగింది ఆమె. మాది కమలాపురం. నా పేరు మురళి. ఇంద్రదత్త అనే రాజపుత్రిక పంపగా తిరుగుతున్నాను. వారు మాకు మిత్రులు. వాళ్ళ జాడ నాకు కొంచెం తెలుసు.
ఇటురా అని ఏకాంతానికి తీసుకెళ్ళి ఇంద్రదత్త ఎందుకు వెతకమంది అని అడిగింది. ఇలా అడగడం వారి క్షేమం కోరే అంది ఆమె. అప్పుడు సరోజిని, ఘటదత్తుడు శత్రువుల చేత చాలా చిక్కులు పెట్టబడుతున్నాడు, నేను అతని కోసమే తిరుగుతున్నాను అంది. అతను దొంగలకు నాయకుడట, నిజమేనా? విలయాలి ఇల్లు కొల్లగొట్టి దాని కూతురు సరోజినిని వెంటబెట్టుకు తిరుగుతున్నాడట. ఇది తెలిసి మా రాజపుత్రిక చాలా విచారిస్తుంది అంటూ మురళి అక్కడ అంతఃపురంలో జరిగినది అంతా పూసగూర్చినట్టు చెప్పింది. చెల్లి, నువ్వు అడిగావు కనుక నిజం చెబుతున్నాను. ఘటదత్తుడు ఉత్తమ కుల సంజాతుడు అంటూ మొదలుపెట్టి అతని కథంతా వివరించి, ఇందులో అతని తెప్పేముందో చెప్పు అని అడిగింది. అది విన్న మురళి ఆశ్చర్యపోయి, అయ్యో, నిష్కారణంగా అతను అపనింద మోస్తున్నాడు. కాళిందీపురం పోయి ఆ మాట చెప్పరాదు? సరోజిని ఏమైంది, నిజం చెప్పు అని మళ్ళీ అడిగింది. నువ్వు స్నేహితురాలి వయ్యావు కనుక నిజం చెప్పేస్తున్నాను. నేనే సరోజినిని. మేము మీ ఊరి నుంచి వచ్చేస్తుంటే అడవిలో రాజభటులు ఎదుర్కొన్నారు. ఘటదత్తుడు నన్ను వారి నుంచి తప్పించి తాను 30 మంది భటులను చంపాడు. మిగిలిన వారు అతనికి సంకెళ్ళు వేశారు. నేను మాత్రం వారి కంట పడకుండా మారువేషంలో అనుసరించాను. అతను విడిపించబడడం కల్లారా చూసినా నేనతన్ని కలుసుకోలేకపోయాను. నేనక్కడే ఉన్నట్లు అతను ఎరుగడు. అతను మిత్రుడితో ఎక్కడికో పోయాడు. నేనక్కడి నుంచి బయలుదేరి అతనిని వెతుక్కుంటూ మొన్న ఈ పల్లెకి వచ్చాను. ఇది 4 దేశాల కూడలి మార్గంలో ఉంది. అందుచేత ఏ దారినైనా ఇక్కడికి వస్తాడేమో అనే ఆశతో ఈ బ్రాహ్మణ గృహంలో ఉంటూ వారికి వినోదం కోసం కథలు చెబుతున్నాను. దైవవశాన నిన్ను కలుసుకున్నాను. ఈ రహస్యం ఇంతవరకు నేనెవరికీ చెప్పలేదు. ఘటదత్తుడు భూలోకమంతా ఏలదగిన బలశాలి, ధర్మరాజును మించిన గుణవంతుడు. అతనికి ఇంకా మంచి రోజులు రాలేదు అంది సరోజిని. సరోజిని, ఘటదత్తుడికి ఇంద్రదత్త మీద అనురాగం కనుక అక్కడికే రాగలడు. మనం అక్కడికి పోదాంరా. ఇంద్రదత్త స్వచ్ఛమైన మీ చరిత్ర విని విచారం విడిచిపెడుతుంది అని మురళి ఆమెను తీసుకుని కొన్నాళ్ళకు ఆ ఊరు చేరింది. అక్కడితో నిలిపి తర్వాత మజిలీలో మణిసిద్ధుడు మళ్ళీ చెప్పసాగాడు. మంజరి కథ. పాటలిక. మంజరిక ఇప్పుడు మహారాజు కౌముది మీద ఎందుకో అలిగి ఆమె అంతఃపురానికి వెళ్ళడం లేదట. అందుకామె పరితపిస్తూ మీరేవో కొండేలు చెప్పి మానిపించారని తలుస్తూ ఆ కారణం తెలుసుకొని రమ్మని నన్ను నియమించింది. మనకు అంతరాలు లేవు కదా, నిజం తెలిస్తే చెప్పు అన్నది. మంజరిక. అత్త, నీకు చెప్పకుండా ఉంటానా? మునుపు మనం చెప్పుకున్న రహస్యాల కంటే ఇవేమైనా గొప్పవా? కౌముది తల్లి నీకు బహుమానం ఇచ్చిందా? పాటలిక. లేదు, తన కూతురు శిశువు కూడా కడతేరింది కదా, అందుకు జాగు చేస్తుంది. మంజరిక. కౌముదికి పుట్టింది ఆడబిడ్డ, దానిని ఎలా మార్చావు? పాటలిక. నువ్వు చెప్పినట్లే చేశాను. ప్రసవ సమయంలో అక్కడ నేను, నా కూతురు మాత్రమే ఉన్నాం. ఆమె తల్లి దూరంగా ఉంది. పిల్ల భూమి మీద పడడంతోటే అంతకుముందే సిద్ధం చేసి ఉంచిన మృత శిశువు అక్కడుంచి పుట్టిన బాలిక ఏడవకుండా పట్టుకొని నా కూతురి ఒడిలో వేసి అవతలికి తీసుకుపోమ్మని పంపేశాను. ప్రసవ వేదనలో మునిగిన కౌముది అదేమీ చూడలేదు. పిల్ల చచ్చి పుట్టిందని చూపించాను. కౌముది తల్లి లోపలికి వచ్చి దుఃఖిస్తూ కళావతికి కలిగే సంతతి నీ ఎలాగైనా కడతేర్చి రమ్మని మళ్ళీ బోధించింది. మంజరిక. నీ కూతురు ఆ పసిబిడ్డనేం చేసింది? పాటలిక. విను. అప్పటికప్పుడే ఇల్లు వదిలి నడివీధిన పడి శ్మశాన భూమికి తీసుకుపోతుంటే ఒక ఆబోతు దానిని వెంట తరిమిందట. అది జడుసుకొని పరిగెడుతుంటే ఒడిలో బిడ్డ నేలజారిపోయింది. ఆ శిశువుని తీసుకుందుకు అవకాశం చిక్కనివ్వలేదు. ఆబోతు దాని ప్రాణం మాత్రం దక్కించుకొని పారిపోయింది. మంజరిక. ఆ బాలికను ఎవరైనా రక్షించి తీసుకుపోయారేమో చూసిందా? పాటలిక. నా కూతురు కొంతసేపు ఆ ప్రాంతంలో కొని ఆబోతు వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడికొచ్చి చూసిందట. కానీ ఆ పాప కనపడలేదట. మంజరిక. మరేమైంది? పాటలిక. సగం మేమే చంపాం. ఆబోతు తొక్కేసి మిగిలిన సగం చంపేసి ఉంటుంది. మృత శిశువుని తీసుకుపోయి తలారులో ఏ కందకంలోనూ పారేసి ఉంటారని చెప్పింది. పాటలిక. ఎలాగైనా మనం చేయవలసిన పని మనం చేశాం కదా, నువ్వా బాలుణ్ణేం చేశావు? మంజరిక. కళావతి మగ శిశువుని ప్రసవించగానే వాడిని వెంటనే గొంతు నిలిపి నా తల్లి చేతికిచ్చాను.
దానిని కుండలో పెట్టుకుని అర్ధరాత్రి శ్మశానం మీదుగా కందకానికి వెళ్తుంటే పిశాచం మీద పడిందట. కుండని నేల మీద పారేసి పారిపోయి వచ్చింది. తరువాత ఏమైందో తెలియదు. మంజరిక ఎలాంటి వారికైనా మొదట ఉండే ఆసక్తి తరువాత ఉండదు. ఆమె కోరిక తన కూతురు సంతతి నిలిచి కౌమిదీ సంతతి నశించాలని, కానీ అలా జరగలేదు. ఇద్దరి కానుకలు సమానంగా పంచుకోవాలని మనమిద్దరము ఆ పనులు చేసి ఇద్దరికీ దుఃఖం కలిగించాం. అంచేత ఇద్దరి కానుకలకి వాళ్ళు సున్నా చుట్టారు. ఈసారి మాత్రం మాకు కానుకలు వస్తాయి. నీ అల్లుడు గ్రామాధికారి అవుతాడు. పాటలిక ఎలా? మంజరిక మొన్న కళావతితో నేను వెళ్ళినప్పుడు నీకు చెప్పిన పని ఒక్కటి సవ్యంగా చేయలేదు అని కళానిలయ కోపించింది. అందుకు నేను, అమ్మ, నేను నీకోసమే కదా శిశుహత్య చేశాను, దైవం మనకి అపకారం చేశాడు అన్నాను. అందువల్ల నేను చేసినది నీకు కనిపించలేదు అన్నాను. అందుకామె, ఆ మాటనే నెరుగుదును. నువ్వు నీ తల్లి గట్టివాళ్ళు కదా, కౌమిది మీద రాజుకి విరోధం కలగజేయలేరా అని అడిగింది. అలా చేస్తే మీరు మాకిస్తామన్న 3 గ్రామాలు దయచేస్తారా అని నేను అడిగాను. వసుంధరుడికి కౌమిది మీద ప్రబల విరోధం పుట్టించి దానింటికి ఇతను పోకుండా చేస్తే మీరు కోరిన గ్రామాలు తప్పకుండా రాసిస్తాను అందామె. నేను చాలా సంతోషించి ఘటదత్తుడిని చూసి కౌమిది నవ్విందని అనుమానంతో వసుంధరుడామె నా సంగతి తరిచి అడిగాడని నేను విని ఉన్నాను. కనుక అదే అవకాశంగా తీసుకొని ఇంటికి వచ్చిన మర్నాడే ఒక ఉత్తరం రాసి అతని మంచం తలదిక్కున గుచ్చాను. అది చదువుకునే అతను ఘటదత్తుడిని ఊరు నుంచి వెళ్ళగొట్టి తాను కౌముది ముఖం చూడడం మానేశాడు. ఈ రహస్యం నీకు చెబుతున్నాను. కళావతికి ఇదేమీ తెలియదు. 10 రోజుల్లో కళానిలయ దగ్గరకు పోయి చేసిన పని చెప్పి ఆ గ్రామాలు నీ అల్లుడి పేర రాయించి పుచ్చుకుంటాను అన్నది. పాటలిక చాలా సంతోషం మంజరిక. మనం ముందు చేసిన పనులు నిష్ఫలాలైనా ఇది బాగా సాగింది. నా అల్లుడికి రావడం అంటే నాకు రావడమే. ఈ శత్రుత్వం చల్లారిపోకుండా ఎగసెగన తోస్తూ కళానిలయకు నీ మీద కల దయను వృద్ధి చేస్తానులే అంటుంటే ఎవరో వచ్చి, మంజరిక, నిన్ను అమ్మగారు వేగం రమ్మంటున్నారు అని పిలిచింది. మంజరిక అత్తని వెళ్ళిపోమ్మని తాను కళావతి వద్దకు వెళ్ళింది. ఎవరో ముత్తైదువ వచ్చిందట. ఎదురెళ్ళి తీసుకురా అని కళావతి చెప్పగా ఆమె అర్ఘ్యపాద్యాదులతో వెళ్ళి ఆమెను సాదరంగా తీసుకొచ్చి పీట మీద కూర్చోబెట్టింది. కళావతి ఆమె వృత్తాంతం అడగ్గా ఆవిడ, దేవి, నా పేరు శారద. మేము మీ పురాన్ని ఆశ్రయించుకునే ఉన్నాం. నా భర్త కొంచెమే చదివారు. మీ ఆస్థానానికి రాగలిగిన సమర్థత లేదు. నాకు లేక ఒక్కడే కుమారుడు కలిగాడు. వాడిని మీ భర్తగారే పెంచి పెద్ద చేశారు. వాడు మీ గుణాలను పొగుడుతుంటే ఎన్నిసార్లో విన్నాను. మా వాడు కొన్ని రోజులుగా ఇంటికి రావడం లేదు. ఎంత పని ఉన్నా రాత్రైనా వచ్చి చూసి పోయేవాడు. అతని జాడ తెలియక తానిక్కడికి రాలేక అతని తండ్రి నన్నిక్కడికి పంపారు. దయ ఉంచి ఘటదత్తుడిని ఎక్కడికైనా పంపారేమో, మీ భర్తగారిని అడిగి చెప్పరు, అందుకే నేనిక్కడికి వచ్చాను అని దీనంగా ప్రార్థించింది. ఘటదత్తుడు మీ కుమారుడా? ఎంత పుణ్యం చేసుకున్నావో. అతను మీ కడుపున పుట్టాడా? పెంచుకున్నావా? నిజం చెప్పు అంది కళావతి. నా కడుపులో పుట్టాడు అని ఆమె చెప్పడంలో స్వరభేదం గమనించి, ఘటదత్తుడు నీ కడుపున పుట్టలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను అని గద్దించింది. దేవి, నీకు ఆ మాట ఎవరు చెప్పారో చెప్పు, తర్వాత నేను నిజం చెబుతాను. అవురా, ఈ రహస్యం నాకు, నా భర్తకు కాక బ్రహ్మకి కూడా తెలియదనుకున్నాను. నీకెలా తెలిసిందో చిత్రంగా ఉంది. నువ్వు నిజం చెబితే నాకెవరు చెప్పారో చెబుతాను. దీనిలో నీకు తప్పేముందే? చెప్పు అని కళావతి ఒత్తిడి చేయగా ఆమె చెప్పసాగింది. నాకు వాడు పెంపుడు కొడుకు అన్న మాటే కానీ కన్న కొడుకు కంటే ఎంతో ఎక్కువ అంటూ తాను యోగిని వలన మంత్రోపదేశమై అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళడం, కుండ కోసం యువతెనో బెదిరించడం, ఆ కుండ ముక్కలలో శిశువు దొరకడం, వాటికి ఘటదత్తుడని పేరు పెట్టి పెంచుకోవడం అంతా చెప్పింది శారద. ఆ కథ విని కళావతి మంజరిక మొహం చూస్తూ అలాంటి రత్నంలాంటి బిడ్డని కని పారవేసింది. ఈ ఊరిలో ఎవరున్నారు? కారణమేమై ఉంటుంది? ఈమె చెప్పినట్లు మృతుడైన శిశువు యోగిని వరం వల్ల బతికేడా? ఊహించు అని అడగగా ఆమె గద్గిదగా స్వరముతో
గద్గద ఆమె గద్గద స్వరముతో, ఆ మాటే నిజం కావచ్చు. ఈమె యోగిని చెప్పినట్లు నియమం పాటించింది కదా. దేవతా ప్రసాదం వల్ల ఆ బాలుడు జీవించి ఉంటాడు, అందుకే అంత వాడయ్యాడు అంది. కావచ్చును, కానీ అంత చక్కని పిల్లవాడిని కన్నా సుందరి ఎవరో, దాని భర్త ఎంతటివాడో తెలుసుకోవలసి ఉంది. ఆ రోజు బాలుడు దొరికిన రోజు శారద చెప్పింది కదా. ఆ వేళ మన ఊరిలో ప్రసవించిన వారి పేర్లు తెలుసుకుంటే సరి, అవి రాయబడే ఉంటాయి. నువ్వు వెళ్ళి కనుక్కురా అని మంజరికకి చెప్పి శారదతో, ఈ రాత్రి భర్తగారిని అడిగి రేపు మీకు కబురు పంపుతాను, మీరు చింతించకండి, ఘటదత్తుడు మా భర్తకు ప్రాణం వంటివాడు అని ఓదార్పుగా చెప్పి ఆమెను పంపింది. అమ్మ, ఘటదత్తుడిపై అయ్యగారికి ఎందుకో తగని కోపం వచ్చింది. అతన్ని ఊరొదిలి పొమ్మన్నారు. ఇది మీరెరుగరు కాబోలు అంది మంజరిక. ఆ ఘటదత్తుని మీద అయ్యగారు అలగడమా? నేను నమ్మను. నువ్వు పొరపాటుగా విన్నావేమో. అయినా అతనంత అపరాధం ఏం చేశాడు? అమ్మ, మీరు మరో విశేషం కూడా వినాలి. అయ్యగారు కౌముది మీద అలిగి ఆమె మేడకి పోవడం లేదు. వింతలు చెబుతున్నావే, ఆమె ఏం నేరం చేసిందని కోపగించారు అడిగింది కళావతి. నాకంత బాగా తెలియదు, ఎవరో చెప్పుకుంటుండగా విన్నాను, మీరే వారిని అడగండి అంది జంకుతూ. ఆ రాత్రి మనోహర, ఘటదత్తుని తల్లి వచ్చి తన కుమారుడి ఇంటికి రాలేదని వగుస్తూ మీరెక్కడికైనా పంపారేమో అడగమని అతి దీనంగా ప్రార్థించింది. ఈ మధ్య మీరు అతని గురించి ప్రస్తావించడం మానేశారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అని మెల్లగా అడిగింది కళావతి. అందుకు వసుంధరుడు, నా హృదయంలోని కోపాగ్నిని ప్రజ్వరిల్లజేయకు, వాడేమయ్యాడో నాకు తెలియదు, ఊరుకో అనేశాడు. కానీ ఆమె అతని మనస్సు కరిగేటట్లు ప్రార్థించగా, కౌముది ఇల్లాలనుకొని మోసపోయాను. ఘటదత్తుడు కృతజ్ఞుడని తెలియక ఆ వేళ మీ ఇద్దరి వద్దకు తీసుకువచ్చాను కదా. అతన్ని చూసి ఆమె నిర్భయంగా వెరిచేష్టలు చేసి జవాబు చెప్పింది. తరువాత మనం ఊరు వెళ్ళినప్పుడు చేసిన చర్యలు ఈ ఉత్తరం ద్వారా తెలుస్తాయి, చూసుకో అంటూ ఆ ఉత్తరం ఆమె చేతికి అందించాడు. ఆమె దాన్ని చదివి, మనోహర, మీరు విద్వాంసులైనా జాగ్రత్తగా ఆలోచించలేదు. కౌముది ఉత్తమురాలని నేను శపథం చేయగలను. ఆమె ఏమాత్రం దోషం చేసినా మీ ముందు అలా నిర్భయంగా వాదించదు. అంతఃపుర పరిచారికలెవరో ఇలా కల్పించారు. పైవాళ్లకు ఉత్తరం రాసి మీ చెయ్యికి తగిలించడం శక్యమా? వ్రాతను బట్టి వారిని పట్టుకుంటాను చూడండి. ఘటదత్తుని మీద మీరు ఊరికే అనుమానం పడుతున్నారు. ఉత్తమ కులంలో పుట్టిన అతను ద్రోహకృత్యాలు చేయడు అంటూ అతని జన్మ వృత్తాంతంతో దృష్టాంతాలు చెప్పి అతని మనస్సు పశ్చాత్తాపడేటట్లు చేసింది. అప్పుడు అతను, అయ్యో, తొందరపడి నిరపరాధిని తోలనాడానే, అతనెంత బాధపడ్డాడో, అతన్ని దేశాంతరం పొమ్మని శాసించాను. ఈ మాట వింటే అతని తల్లిదండ్రులు ఎంత విలపిస్తారో అని విచారించసాగాడు. ప్రాణేశ్వర, నవనీతం లాంటి మీ హృదయం ఇంత పరుష కావడం చిత్రమే. గతం తలుచుకొని వగచడమెందుకు, అతన్ని వెతికి రప్పించండి చాలు అంది కళావతి. అందుకు అంగీకరించాడు. ఆ సంభాషణంతా చాటు నుండి విన్న మంజరిక భయపడుతూ పాటలిక వద్దకు పరిగెత్తింది. అత్తా, మన కొంప మునిగింది. మన రహస్యాలన్నీ బయటపడక మానవు. ఘటదత్తుడు కళావతి కుమారుడు. వానిని పెంచుకున్న తల్లి వచ్చి చెప్పింది. మొన్న రాసిన ఉత్తరం నా చేతి దస్తూరితో రాశాను. అది ఆమె చేతిలో చిక్కింది. కళావతి ఆ విషయం తర్కింపక మానదు. తీగలాగితే డొంకంతా కదలక మానదు. మనము ఇక్కడుంటే పరాభవం తప్పదు. అందుచేత ఎక్కడికైనా పారిపోవడం మంచిది అని చెప్పడంతో అత్త కూడా భయపడింది. ఇద్దరు ఆలోచించుకుని ఆ రాత్రే ఎవరికీ చెప్పకుండా ఆ ప్రాంతం వదిలి చాలా దేశాలు తిరిగారు. చివరికి కమలాపురం చేరి అక్కడ విజయదేవ భూపాలుడి భార్య శర్వాణిని ఆశ్రయించి, అమ్మ, మేము బర్బర దేశాధీశ్వరుని భార్య ఇందుమతీదేవి పరిచారకులం. ఆమె స్వర్గస్థురాలవ్వడంతో చింతిస్తూ విరక్తి చెంది కాశీపురం వెళ్ళి మళ్ళీ దేశానికి పోతున్నాం. ఇందుమతి లేని ఆ ఊరు తల్లి లేని పుట్టిల్లే. అక్కడికి వెళ్ళడానికి మాకు మనసు ఒప్పడం లేదు. అంతఃపుర పరిచారికలమై రాజుల భార్యల వద్ద రాజపుత్రికల వద్ద నమ్మకంగా ఉపచారాలు చేయగలం. నువ్వు చాలా దయామయివని, నీ వద్ద సేవ చేయాలని ఉత్సాహపడుతున్నాం. మమ్మల్ని నీ బిడ్డల్లా చూసుకొని కాపాడు. నీ పాదసేవ, భగవత్ చింతన తప్ప మాకు మరేమీ అక్కర్లేదు అని ప్రార్థించారు. ఆమె వారి సేవలకు అంగీకరించి
అప్పుడే వారిద్దరినీ తన పుత్రిక ఇంద్రదత్త వద్దకు పంపింది. ఆమె కూడా వారి మాటలు నమ్మి నమ్మకమైన వారని పనులకు ఉంచుకుంది. పై కథ తరువాత మజిలీలో చెబుతాను అన్నాడు మణిసిద్ధుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.